ఆడు తప్పిపోయినది ఓ పాలు మైక్ లో చెబుతారేటే. నేను అనౌన్సర్ని కాదు, ఆఫీసర్ని. నువ్వే చెప్పుకో. రావులమ్మ, నువ్వు ఆడున్న క్యాంటీన్ కాడికి బేగ వచ్చాయి. ఈడు పెళ్ళం పేరుని దాసర్ సినిమా తీసాడా? దాసర్ సినిమా చూసాడు పెళ్ళానికి పేరెట్టాడా? ఏమండి ఏమండి, మా ఆయన తప్పిపోయాడు, ఓ పాలి మైకులో చెప్పుకోనా? చెప్పుకో. సుమంత్రి, నేను రావులమ్మని. నేను ఇంద్రసేనారెడ్డి, సమరశివారెడ్డి, ఆదికేశవరెడ్డి అందరం పాన్ షాప్ కాడున్నాం. బేగే ఆడికి వచ్చేసేయ్. ఇలా ఫ్యామిలీ మొత్తం సినిమా పేర్లే. మళ్ళీ క్యాంటీన్ కాడికి రమ్మంటే పాన్ షాప్ అంటావేందే? కమ్ములు వచ్చాయి. రావులమ్మ సింహాద్రి మైకాటాడేసుకుంటున్నారు. మొమ్మాటానికి పొత్తు మళ్ళీ వచ్చేసింది. ఒరే సచ్చినోడా, పాన్ షాప్ కాడికి రమ్మంటే క్యాంటీన్ అంటావేంద్రా? ఏంటిది? ఆడు పాన్ షాప్ అని నువ్వు క్యాంటీన్ అని ఫిక్స్ అయిపోతే ఈ జన్మలో మీరు కలవరు. టైటిల్ లోనే శుభం కాదు పడిపోతారు. వదలను. నీ మొగుడు వచ్చే వరకు నిన్ను వదలను. ఆ ముగ్గురు ఎందుకు వస్తారా? నా కొడుకురా. బాబులే, పిల్లలే కదా ఏం పీకుతారనుకుంటే కంటి చూపుతో కాదురా, కంపుతో చంపుతా. ఆడుతూ ఆడలేదురా, బస్ వచ్చింది, డ్రైవర్ తో ఆడుకుంది కదండి. సారీ సార్, కొంచెం లేట్ అయింది. నీకు లేట్ అయ్యింది. నీ బదులు నీ సీట్ లో కూర్చున్నందుకు నాకు చాట్ అయ్యింది. కూర్చోమ్మా. ప్రయాణికులకు గమనిక. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్ళు 223వ నెంబర్ బస్సు 4వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మరికొద్ది నిమిషములలో బయలుదేరును. ప్రయాణికులకు గమనిక. మాధవ్ అనే వ్యక్తి ఎక్కడున్నా ఎంక్వైరీ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రయాణికులకు విజ్ఞప్తి. మాధవ్ అనే వ్యక్తి ఎక్కడున్నా ఎంక్వైరీ దగ్గరకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఇదేనా రైతు బజార్? పొట్లకాయలా ఉంటుంది అనుకుంటే గుమ్మడికాయలా ఉందేంటి? ఆ మాత్రం పర్సనాలిటీ మన పక్కన ఉంటే మనకే సేఫ్టీ. ఎలాగైనా ఈ రైతు బజార్ని లైన్ లో పెట్టి లవ్ బజార్లోకి దింపాలి. ఎక్స్క్యూజ్ మీ, నా పేరే మాధవ్ అండి. ఏంటండి మీ మిస్సెస్ ని ఇలా మిస్ చేసుకున్నారు? మిస్సెస్ నాకు అసలు పెళ్ళే కాలేదండి. పెళ్లి కాలేదా? ఏమా ఇప్పుడు మా ఆవిడండి. నా పేరే మాధవ. చాలా థ్యాంక్స్ అండి. రావే నువ్వు. సారీ అండి, చిన్న పొరపాటు జరిగింది. పొరపాటు జరగబట్టే మన పరిచయం జరిగింది. అవును, మీ సిస్టర్స్ మ్యారేజ్ ఎప్పుడు? మా సిస్టర్స్ మీకు తెలుసా? మీ ఫ్యామిలీ మొత్తం తెలుసు. పార్క్ లో మీ సిస్టర్స్ ఎంగేజ్మెంట్ అప్పుడు చూశాను. బ్యాడ్ లక్, ఆ రోజు నేను మిమ్మల్ని చూడలేదు. 1 మినిట్. ప్రయాణికులకు గమనిక. విశాఖపట్నం నుంచి రాజమండ్రి విజయవాడ మీదుగా నెల్లూరు వెళ్ళు AP 10Z 323 బస్సు 11వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 2:40. అవునండి, మీ గొంతుకి చీమలు పట్టకుండా ఏం వాడతారు? గొంతుకి చీమలు పట్టడం ఏంటండి? మీ గొంతు చాలా తీయగా ఉంది కదండి, ఆ తీపికి చీమలు చేరతాయేమోనని. ఏట్రా నవ్వులు మైక్ కట్టేసి మనిషి మాట్లాడకుండా. ఓకే, నేను బయలుదేరుతాను. ఏమండి, మీ సిస్టర్స్ మ్యారేజ్ కి తప్పకుండా పిలవాలి. తప్పకుండా పిలుస్తాను, డెఫినెట్లీ. ఓకే, వస్తాను మైక్ మేడం. బాయ్. మైక్ మేడమా? చూడు అబ్బాయి, ఈ రోజు మన ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా వేయకుండా ఉండేటట్టు మంచి ఐడియా ఒకటి ఆలోచించాను. ఏమిటండి అది? ఇలా రా చెప్తాను. అమ్మో వచ్చేసాడండి. నేను చెప్పిందంతా గుర్తుంది కదా? అరే ముసలి దాదాపు కనిపించుకో. తీరా తీయపోతే నేనే తీసుకుంటాను రా. ముసలినా, ముసలినా ఎక్కడున్నారే? మర్యాదగా బయటకు వచ్చండి, లేకపోతే చంపేస్తాను. 5 నిమిషాలు
కనబడితే ఓకే, లేకపోతే చచ్చిపోయారా నా చేతిలో. ఈ లోపు టీవీ చూస్తాను. ఆ, అదే. నమస్కారం. మ్హూ. పురాణ కాలక్షేపానికి స్వాగతం. అచ్చా. ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. అంటే స్త్రీలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది అంటారు. ఆహా. అందుకే స్త్రీలను కొట్టరాదు, తిట్టరాదు. ముఖ్యంగా తల్లిని కొడుకు తిట్టరాదు, కొట్టరాదు. నువ్వు ముయ్యరాదు చెత్త ఛానల్. నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా చిరుకూరు గ్రామంలో ఓ కొడుకు తల్లిదండ్రులను కొట్టి హింసిస్తున్నాడన్న సంగతి తెలుసుకొని ఆ గ్రామ ప్రజలందరూ ఆ కుర్రవాడికి బుద్ధి రావడం కోసం రాళ్లతో కొట్టసాగారు. రోజు కొడుకు తమని కొట్టి హింసిస్తున్నా కొడుకు చావుని చూడలేని ఆ తల్లిదండ్రులు వెంటనే అడ్డుపడి ఆ కుర్రవాడిని రక్షించారు. తల్లిదండ్రులను హింసించే కొడుకులకు ఈ సంఘటన ఓ కనువిప్పు కావాలని మందు కొట్టిన తల్లిదండ్రులను కొట్టరాదని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే తెలియజేశారు.